మన భావాలను ఎదుటివారికి మాటల్లో చెప్తాము. అయితే కొన్నిసార్లు అలా చెప్పినా అర్థం కాదు. ఇక మాటలు లేకుండా కేవలం ముఖ కవలికలతోనే ఎదుటివారికి అర్థమయ్యేలాగా చెప్పడం అంటే మరింత కష్టం. అటువంటి కష్టతరమైన కళే మూకాభినయ కళ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ ప్రైడ్ మైమ్ మధు గారు మనతో పాటు ఉన్నారు. మైమ్ కళ గురించి, అది ఈ తరం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు మైమ్ అంటే ఏంటి చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అలాంటి వారి కోసం ఆయన ప్రయాణపు ముచ్చట్లు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ మైమ్ కళలో ఉన్నారు. అసలు ఈ కళ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? మైమ్ అంటే ఏంటి? ముందు మైమ్ అంటే చెప్తాను. మాట్లాడకుండా ఒక భావాన్ని స్పష్టంగా చెప్పేటువంటి కళ మూకాభినయ కళ. దాన్ని మైమ్ అని ఇంగ్లీష్‌లో అంటాం. అంటే శరీర తల భాగం నుంచి కాలి గోరి వరకు నోరై మాట్లాడాలి. సో దట్ ఈస్ ఎ మైమ్ ఆర్ట్. అండ్ ఈ కళ నేర్చుకోవడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇది చేస్తున్నప్పుడల్లా ఐ యూజ్డ్ టు గెట్ మోర్ ఎంజాయ్. చాలా ఎంజాయ్‌గా, హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అందుకోసం నేను చేస్తున్నాను. నేర్చుకునేది ఎందుకంటే, ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్‌లో మా ఫ్రెండ్ ఎవరో చేస్తుంటే చూశాను. చేయాల్సిన అవసరం మా కాలనీలో ఏర్పడ్డది. నేను చేశాను. అప్రిషియేషన్ వచ్చింది. చాలా బాగా చేస్తున్నాడని. బాగా చేస్తున్నాను అని ఒక్క మాట అనడం వల్ల నా మనసు అటెళ్ళింది. ఎప్పుడు మా అమ్మ నాన్నలు చదువుకొని కోప్పడుతుండేవాళ్ళు కదా! ఇందులో ఏదో బాగుందని నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఆ టేస్ట్, ఆ వైపు ఉన్నటువంటి ఆ ఇష్టము, దాంట్లో రీసెర్చ్ చేయడము, ముందుకెళ్ళడం జరిగింది. అలాగే నాకు నేచర్ కూడా బాగా సపోర్ట్ చేసింది. అనేక గురువుల బ్లెస్సింగ్స్ వల్ల ఈ విద్యను నేర్చుకునేటువంటి అవకాశం నాకు దక్కింది. సో మైమ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంటుంది? ఎందుకంటే సాధారణంగా మనం థియేటర్ ఆర్ట్ కానీ, లేదంటే ఇంకేదైనా కళ గాని మనం చూసినప్పుడు వాళ్ళ డైలాగ్స్‌తో, బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్స్‌తో వాళ్ళు వాళ్ళ అభినయాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ మైమ్ అనేది అన్నిటికంటే భిన్నమైనది. సో అది చేస్తున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? ఎనీ ఆర్ట్ ఫామ్, ఈవెన్ డాన్సర్స్, యాక్టర్స్, ఎనీథింగ్, ఫస్ట్ థింగ్ మనం ఏ విధంగా ఫీల్ అవుతే ఆడియన్స్ అలా ఫీల్ అవుతారు. నేను ఎంజాయ్ చేసి మైమ్ చేసుకుంటూ పోతుంటే అప్పుడు జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో నా మనసు ఎలా ఉంటే నా ప్రదర్శన అలా ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పటిదాకా ఎప్పుడైనా కానీ నేను మేకప్ వేసుకున్న తర్వాత నాలో ఏదో ఒక తెలియని ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. ఆ ఆనందం నా ఆర్ట్ ఫామ్, నా స్కెచ్ ద్వారా ఆడియన్స్కి పంచాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. చేసినప్పుడల్లా అది ఇంకా 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 ఎక్కువై అదే చేయాలని ఉంటుంది. సో కనుక ఐ మీన్ ఇన్ డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ మైండ్. నేను వేరే కొత్త ప్రపంచంలో ఉంటాను. ఆ కథ చెప్పినటువంటి లోకంలో ఉంటాను. ఆ వేదిక మీద ఉన్నప్పుడు తెలియని అనుభూతులకు లోనవుతాను. అవే నా ప్రేక్షకులకు పంచుతాను. సో మీరు చిన్నప్పటి నుంచి మూకాభినయం వైపు మళ్ళాను అని చెప్పారు. అంటే ఏ వయసులో మీరు మొదలుపెట్టారు? ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు మీరిచ్చి ఉంటారు? నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ సంఘటన. నియర్లీ 35 సంవత్సరాల నుంచి ఈ మైమ్ షో చేస్తున్నాను. ఇయర్లీ ఎంత లేదన్నా 150-200 షోస్ ఇచ్చేవాడిని అప్పట్లో. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఇట్స్ ఏ లెస్. బట్ కంపేర్ టు దోస్ డేస్, కంపేర్ టు ఇప్పటిదాకా నియర్లీ ఒక 1000 పైగానే షోస్ ఉంటాయి. 1000ని ఎప్పుడు కౌంట్ చేయలేదు. చాలామంది చెప్తారు 2000, 3000 అని చెప్తారు కానీ, బట్ 365 డేస్ లోపల ఒకప్పుడు 200 షోస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో ఈ 35 సంవత్సరాల లోపల నియర్లీ 1000-1500 ఆ మధ్యలో ఇచ్చి ఉంటాయి. సో మన భావాలని మనం ఎటువంటి మాటలు లేకుండా ఎదుటి వారికి కేవలం మన ముఖం, శరీర కదలికలతోనే మనం తెలియపరుస్తూ ఉంటాము. అయితే ఇది కాకుండా ఈ కళ ద్వారా ఇంకా ఏమేమి మెరుగుపరుచుకోవచ్చు అంటారు? ఇంకా ఏమేమి తెలుస్తాయి మనకి? విషయం ఏంటంటే, మైమ్ ఈజ్ అ బేస్. మైమ్ అనేది అన్ని కళలకు తల్లి లాంటిది. చతుర్వేద అభినయం అంటారు. ఫస్ట్ శారీరక అభినయం, 2 సాత్విక, 3 వాచిక, 4 ఆహార్య. ఈ వాచికం అంటే డైలాగ్. ఇది తీసేస్తే 3 అభినయాలు ఇందులో ఉంటాయి. సో ఈ 3 అభినయాలు ఉండడం వల్ల నీకు ప్రతి కళలో అత్యంత అద్భుతమైనటువంటి బేస్ ఏర్పడుతుంది. ఈ బేస్ ఏర్పడిన తర్వాత ఏ ఆర్ట్ ఫామ్ నేర్చుకున్న దీని తర్వాత సంబంధించినటువంటి ఆ ఆర్ట్ ఫామ్ సంబంధించిన గ్రామర్ నేర్చుకుంటాం. డాన్స్, యాక్టింగ్కి, వాచిక అభినయాలు ఇట్లా. సో ఫైన్ ట్యూన్గా గొప్పగా నువ్వు ఏ స్థాయి లోపల నువ్వు మాట్లాడాలి, ఏ స్థాయిలో నువ్వు శరీరాన్ని పలికించాలి, ఇవన్నీ నిపుణత ఏర్పడుతుంది. యూ విల్ బి మైన్యూట్ డీటెయిల్స్ లోపల ఆడియన్స్ని అక్కున చేర్చుకునే తక్కువ సమయంలోనే నువ్వు రీచ్ అయ్యేటువంటి కనబడుతుంది. సో ఒక ఫైన్ ట్యూన్ ఆర్టిస్ట్ కావడానికి నీకు మైమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మైమ్ అనేది కన్న తల్లి లాంటిది, తల్లి బేస్. సో మీరు అనేక వర్క్‌షాప్స్ కూడా ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి కూడా మీరు నేర్పిస్తూ ఉంటారు. అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో శిక్షణ అనేది మీరు ఇస్తూ ఉంటారు కదా! సో స్కూల్ లెవెల్‌లోకి వెళ్లి కూడా అక్కడ పిల్లలకి నేర్పించడము ఇదంతా ఎందుకు అంటారు?
ఈ ఆర్ట్ ఫామ్ అనేది చాలామందికి అవేర్నెస్ రావడం కోసం నేను పిల్లల్లో వర్క్షాప్ కూడా చేశాను. ఈ వర్క్షాప్ ఎప్పుడు కానీ ఆర్ట్కి సంబంధించిన ఎనీ వర్క్షాప్ వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని పెంచడానికి కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇమాజినేషన్ పవర్ పెరిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ విధానం చేంజ్ అవుతుంది అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దే విల్ బికమ్ ఇన్ డిఫరెంట్. దే కెన్ హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్ వెరీ వెల్. ఇప్పుడు తుఫాన్ అనేది కామన్ మన లైఫ్లలో. వాటిని సంసిద్ధంగా ఎదుర్కోవాలి. సమస్యలను ఎదుర్కోవడానికి, తర్వాత అత్యున్నతమైన నాణ్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి కళలు అనేది ఉపయోగపడతాయి. అండ్ డబ్బుంటేనే జీవితం గొప్పగా సుఖంగా ఉంటుందనేది లేదు. సో మానసికంగా కూడా ఇంపార్టెంట్, శారీరకంగా కూడా ఇంపార్టెంట్. సో సంగీత కళలు, శాస్త్రీయ కళలు, లలిత కళలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనిషిని ఒక క్రియేటివ్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక అత్యంత అనుభూతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపనీయడానికి వెళ్తుంది. సో మన యొక్క నేచర్ ఏదైతే ఉందో, ఒక దేశానికి సంబంధించినటువంటి ఆ కల్చర్ ఏదైతే ఉందో కళల ద్వారా వ్యక్తీకరణ అవుతుంది. మనం ఏ విధంగా బతుకుతున్నాం, మనం ఏ విధంగా చెప్పేది కళల ద్వారానే ఉంటుంది. సో మన యొక్క దేశ రూప శిల్పాలు మన పూర్వీకులు ఎలా ఉన్నారు ఏంటి అనేది మన కళల ద్వారా మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో కళలు నేర్చుకోవడం వల్ల మన ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ రెండు బాగుంటాయి. మన ఇంటర్నల్ ఎప్పుడైతే బాగుంటామో మనం బాగుంటే మన దేశం బాగుంటుంది, మన ప్రజ బాగుంటుంది. సో సాధారణంగా మీరు ఒక కాన్సెప్ట్ తీసుకొని మైమ్ ప్రదర్శనలు అనేవి చేస్తూ ఉంటారు. అంటే ఎటువంటి కాన్సెప్ట్లని ఎక్కువగా పిక్ చేసుకుంటూ ఉంటారు? కాన్సెప్ట్ అనేది మేము డిఫరెంట్ సోషల్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, క్రియేటివ్ లైక్ అబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఉంటుంది, ఆడియన్స్కి తగ్గట్టుగా తీసుకుంటుంటాం. బట్ అందరికీ అర్థమయ్యేలా రీతిలో వెళ్ళడానికి కావాల్సినట్టుగానే ప్రదర్శన ఉంటుంది. సో మీ మొదటి మైమ్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు నేర్చుకున్నటువంటి మైమ్ కళని నలుగురికి చూపిస్తున్నారు, ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? అప్లాజ్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ నాకు వచ్చింది చేశాను. చేసిన తర్వాత అందరూ చాలా సంతోషపడ్డారు. అంతలో ఇంకో ఐటెం మీద చేయమన్నారు. నాకు కథ కూడా చెప్పినారు. అప్పటికప్పుడు ఊహించుకొని చేశాను. దాన్ని కూడా చప్పట్లు పడినాయి. అంతా అయిపోయాక వినాయక చవితి మండపంలో జరిగింది. తర్వాత మండపంలో వచ్చి కూర్చున్నప్పుడు మేకప్ అంతా తీసేసి కూర్చున్న తర్వాత అక్కడ వేరే ఆర్టిస్టులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ మండపంలో పడుకున్నారు. ఒక అతను అన్నాడు, ఎవడో మైమ్ చేశాడు, పొట్టిగా లావుగా ఉన్నాడు రా, భలే వేసాడు అని అన్నాడు. ఆడెవడో కాదు వీడే అని నన్ను చూపించినారు. ఆ మాట నాకు ఏ ధనం ఇవ్వనేటువంటి తృప్తినిచ్చింది. సో పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఇంత ఆనందపడ్డాడా, ఇంత అయిందా, అసలు ఏంటి ఆర్ట్ ఫామ్ అనేటువంటి ఆలోచన జరిగింది. అంటే ఆ అనుభూతి నాకు ట్రిగర్ పాయింట్. సో లైక్ ఎప్పుడైనా ప్రదర్శన ఇచ్చిన తర్వాత మన ఎనర్జీ అంతా ఎక్స్ప్లోర్ అయిన తర్వాత మన వల్ల కొంత ఆనందపడ్డ అనే విషయం మనకు తెలిసినప్పుడు చాలా ఆనందానికి, ఉద్వేగానికి లోనవుతాం. హంబుల్నెస్ వస్తుంది. అది చాలా ఇష్టం నాకు. సో మీరు జాతీయ, అంతర్జాతీయ స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు కూడా ఇందులో ఇచ్చి ఉన్నారు. సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆ సందర్భం గురించి ఒక్కసారి మాకు చెప్పండి. ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్ గురించి. మైమ్ ఎక్కడైనా ఒకటే. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, దుబాయ్ అయినా, న్యూజిలాండ్ అయినా, ఎక్కడైనా నేను ఒక 18 టైమ్స్ అమెరికాకి వెళ్ళా, దుబాయ్కి వెళ్ళా, ఆస్ట్రేలియాకి వెళ్ళా. స్టేజ్ ఈజ్ ఎవ్రీవేర్ సేమ్. ఆడియన్స్ ఆర్గా వాళ్ళ తోలు, ఫుడ్డు విధానం, దేశం మారొచ్చు కానీ కళాత్మకమైనటువంటి హృదయం, ఆదరించే హృదయం సేమ్. సో నాకు ఏ వేదికైనా, ఏ దేశమైనా ఒకటే. ఆర్ట్ని ఆదరించేవాడు ముందు నేను షో చేయాలని కోరుకుంటాను. కాకపోతే అక్కడ వేదికలు వేరే తీరుగా ఉంటాయి, లైటింగ్ వేరేగా ఉంటుంది, ప్రదర్శన రూపురేఖలు వేరేగా ఉంటాయి. బట్ నేను ఎంజాయ్మెంట్ చేసేది గల్లీలో అయినా, ఢిల్లీలో అయినా, వేరే దేశంలో ఇతర ప్రదేశాలైనా నాకు ఒకే తీరుగా ఉంటుంది. మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అంటే ఇన్ని రకాల మైమ్ ప్రదర్శనలు మీరు ఇస్తూ ఉంటారు. మీరు మర్చిపోలేని సంఘటన ఇప్పటివరకు ఏదైనా ఉందా? నేను నాకు అందరు అనేవాళ్ళు అన్నమాట, ఈ మైమ్ అందరికి అర్థం కాదు, ఏం చేస్తామే, మూగ భాష అదేం మాట్లాడుతున్నాను. సో అందరికీ అర్థమవుతుందని నేను అంటాను. అంటే అర్థమయ్యేటట్టుగా కళాకారుడు చేతిలో పని ఉంటుంది, అప్పుడు దాన్ని బట్టి ఉంటుందని చెప్పాను. అవునా నిజమా? సో బలపాల్ అనేటువంటి గ్రామం లోపల నేను షో చేశాను. అది 97, 98లో. సో ఒక వాల్ ఇల్యూషన్ ఐటెం చేస్తున్నాను. ఇది కంప్లీట్గా విలేజర్ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఏదో ఇంటలెక్చువల్ చేస్తే ఒప్పుకోరా జనాలు, నేను గుర్తుపట్టారు, ఏం చేయరు, వాళ్ళకి ఏం కాదన్న. సరే లేదు, లెట్స్ సీ. సో ఎప్పుడైతే మేము చేసినప్పుడు 4 వైపులా ఉన్నారు జనాలు. ఆడిటోరియం కూడా కాదు, చౌరస్తా లోపల మధ్యలో మట్టి రోడ్ల మధ్య వేదిక మీద బల్లాలు వేసి చేస్తున్నాం.
అది శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఇది ఈవెంట్. సో చేసినప్పుడు ఇది వాల్ ఇల్యూషన్ క్రియేట్ చేశాను. ఓ ఇద్దరు ముసలోళ్ళు వచ్చేసి అరే అద్దం లెక్కన ఉన్నదే అని చేతి పెట్టి చూస్తున్నారు. సో అంతకంటే ఇంకేం కావాలి. సో ద పాయింట్ ఏంటంటే భాష వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ కాదు, మానసికంగా వాళ్ళ ఫ్యాంటసీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ ఫ్యాంటసీ వరల్డ్లోకి మనం తీసుకెళ్ళగలిగితే చాలు. సో అలాంటి అనుభూతులు బోల్డని ఉన్నాయి. సో ప్రజెంట్ మీరు మైమ్కి సంబంధించినటువంటి వర్క్షాప్స్ చేస్తున్నారు, అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం యాక్టింగ్ కెరియర్లో కూడా మీరు ఉన్నారు. సో మున్ముందు ఇంకా ఏమేమి చేయబోతున్నారు? నా ఉద్దేశం ఏంటంటే ఒక గురుకులం స్థాపించాలని. కళలు ఒక ట్రైన్, బాడీ అండ్ ట్రైన్. నేను ఎప్పుడు చెప్తుంటాను ఏమన్నా అంటే ఒక సమాజానికి ఒక డాక్టర్, ఇంజనీరు, అనేక ప్రొఫెషనల్స్ ఎట్లా అవసరం, కళాకారుడు కూడా అవసరం. కళాకారుడు అంటే సినిమాల్లో స్టేజ్ మీద ఇట్లని కాదు. కళాకారుడు అనేవాడు మన సమాజంలో మన వ్యక్తుల మధ్యలో ఉంటే ఇట్స్ ఎ లీడర్షిప్ క్వాలిటీస్. అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తి మాట్లాడతాడు, విప్లవానికి సంబంధించి ఉంటాడు, నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తుంటాడు. అనేక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కళాకారులు. సో మంచి కళాకారుడు అనేవాడిని ఎవడన్నా అంటే ఈ అన్ని క్వాలిటీస్ ఉన్నవాడిని అంటాం. సో ఆ కళలో నైపుణ్యత ఉన్నప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి, మానసిక ఉల్లాసానికి ఉంటుంది. సో కళాకారుడు కూడా అవసరం సొసైటీకి. అది తయారు చేయడానికి ఒక గురుకుల ప్రాంతం టైప్లది ఏర్పాటు చేయాలని నా ఆలోచన. అది నా అకాడమీ, ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించేసి అనేక వర్క్షాప్ చేశాను. కానీ దానికంటూ ఒక ప్లేస్ని తర్వాత ఇవన్నీ చేయాలని కోరిక. గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ వాంట్ టు బికమ్ అకాడమీ రన్ అంతా ఒక గురుకుల్లోనే వండుకుంటూ అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఒక పొలం పనులు చేసుకుంటూ మట్టి వాసనతో ఉండేటువంటి సమాజానికి ఒక నాణ్యమైనటువంటి కళాకారాన్ని అందజేయాలని నా కోరిక. తప్పకుండా సార్, తప్పకుండా మీరు అనుకున్నది జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన వర్క్షాప్ని కూడా మేము చూసాము. నిజంగా అంటే ప్రతి ఒక్కరిలోని ఆ భావాలని మీరు బయటకు తీస్తున్నారు. వాళ్ళు ఇందులో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళ మెమొరీ పవర్ అనేది బయటపడుతుంది, వాళ్ళలోని సృజనాత్మకత కూడా బయటపడుతుంది. అన్ని రకాల వాటికి కూడా మైమ్ అనేది నిజంగా మీరు అన్నట్టుగా కన్నతల్లి లాంటిది. ప్రతి ఒక్కటి మనలోని భావాలన్నీ బయటికి రావడానికి నిజంగా మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మైమ్ మూకాభినయ కళ అనేక మంది నేర్చుకున్నారు, అనేక మందికి నేర్పిస్తున్నారు కూడా. మనలోని భావాలని ఎటువంటి మాటలు లేకుండా కేవలం మన ముఖ శరీర కదలికలతోనే ఎదుటివారికి అర్థమయ్యే విధంగా ఎంతో అద్భుతంగా చెప్పేటువంటి కళ మైమ్ కళ. ఇప్పటికే ఇండియన్ మైమ్ అకాడమీ ద్వారా వేల మందికి ఇందులో శిక్షణ ఇచ్చారు మైమ్ ఆర్టిస్ట్ మధు గారు. త్వరలోనే ఒక గురుకులం ప్రారంభించి అనేక మందికి ఈ విద్యను ఇంకా పరిచయం చేయాలని, అనేక ప్రదర్శనలు ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. మనం కూడా ఆయన అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జర్నలిస్ట్ కృష్ణతో అంచుమ, బిగ్ టీవీ, Hyderabad. For more videos like this, subscribe Big TV channel.